सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। वासुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ఓం తత్సత్ విశ్లేషణ. ఓం తత్సత్ చాలా గొప్ప మంత్రం. అన్ని దైవ కార్యాల్లోనూ ఈ మంత్రాన్ని పఠిస్తారు. ముఖ్యంగా ఏదైనా దైవ కార్యం ముగించేటప్పుడు ఏ భగవంతుడి ముందు చేస్తే ఆ పేరు చెప్తారు. ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు అంటారు, లేదా ఓం తత్సత్ కృష్ణార్పణమస్తు, లేదా ఓం తత్సత్ రామార్పణమస్తు అని ఒక దైవనామ స్మరణతో కలిపి ఈ ఓం తత్సత్ చెప్తారు. ఎక్కడి దాకానో ఎందుకు, భగవద్గీతలోనే మనం ప్రతి అధ్యాయం చివర ఓం తత్సదితి శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు అంటూ చెప్పుకుంటూ వస్తాం. అందువల్ల కృష్ణ పరమాత్మ ఇంతగా మనం వాడుతున్న ఓం తత్సత్ గురించి అద్భుతంగా వివరిస్తున్నాడు. ఆ శ్లోకాల అర్థాలు చూసే ముందు దాని సారాంశం విడిగా చూద్దాం. ఓం తత్ సత్ 3 పదాలున్నాయి. ఇది చాలా శక్తివంతమైన మంత్రం. భగవంతుని యొక్క 3 నామాలు ఈ 3 పదాల్లో వస్తాయి. అవి ఓం తత్ సత్. ఓం అంటే జగద్రక్షకుడు. ఓం అనే పదం ఔ ధాతువు నుంచి వచ్చింది. అవతి రక్షతి పాలయతి ఇది ఓం. అందువల్ల ఓం అంటే రక్షణకర్త, పాలనకర్త అని అర్థం. ఇప్పుడు తత్ చూద్దాం. తత్ అంటే ప్రమేయం గురించి. తత్ త్వం అసి పదంలో తత్ ఏమిటి? పరమాత్మ గురించి. సో ఇక్కడ పరమాత్మ గురించి, పరమాత్మ జ్ఞానం పొందే ప్రమాణాలకు అందడు, అంటే సర్వ ప్రమాణ అగోచరం. ప్రమాణాలకు అందడు, ఆబ్జెక్ట్ గా చూడలేము. ఆబ్జెక్ట్ గురించి 5 ప్రమాణాల ద్వారా తెలుసుకుంటాం, కానీ పరమాత్మను ఈ ప్రమాణాల ద్వారా తెలుసుకోలేం. ఒక్క వేదాంత ప్రమాణం ద్వారానే తెలుసుకోగలుగుతాం. ఈ 5 ప్రమాణాలకు అందడు కాబట్టి అప్రమేయం అంటారు. అందువల్ల తత్ అంటే అప్రమేయం అని చెప్పవచ్చు. 3వ పదం సత్. సత్ అంటే శాశ్వతమైన తత్వం, ఉనికి రూపంలో సదా ఉండే భగవంతుడు. సత్ పదాన్ని అక్షరాలా తీసుకుంటే ఉనికి, ఉనికి పదం యొక్క అర్థాన్ని లోతుగా తీసుకుంటే శాశ్వతమైన తత్వం. ఎందుకంటే ఉనికి ఎప్పుడూ ఉంటుంది, దాని పేరే ఉనికి, అది సద్రూపంలో ఉంటుంది. ఇప్పుడు ఈ ఓం తత్ సత్ 3 పదాల అర్థాలను కలిపితే ఈ వాక్యం ఇలా పూర్తిగా వస్తుంది. ప్రమాణాలకందని శాశ్వతమైన ఉనికి ఉన్న జగద్రక్షకుడు భగవంతుడు. ఈ ఓం తత్సత్ గురించి అనేక అంశాలు చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. అవేంటో వరుసగా చూద్దాం. 1 బ్రహ్మణః నిర్దేశః. ఓం తత్సత్ అనే ఈ 3 పేర్లు బ్రహ్మకు నిర్దేశించబడ్డాయి. బ్రహ్మణః అంటే బ్రహ్మ, బ్రహ్మ అంటే భగవంతుడు. 2వ అంశం, బ్రహ్మ ముందు ఉచ్చరించాడు. ఈ జగత్తు సృష్టికర్త అయిన బ్రహ్మ మొట్టమొదటిగా పలికిన పదాలు ఓం తత్ సత్. సృష్టి చేసే ముందు, తను చేసే శుభకార్యం ముందు సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఈ పదాలను ఉచ్చరించాడు. ఆ పదాలను పలకటం వల్లనే ఈ సృష్టి ఇంత అద్భుతంగా జరిగింది. జగత్తుకు మూల పురుషుడైన బ్రహ్మ మొట్టమొదటిగా పలికాడు కాబట్టి అవి ఎంతో మంగళకరమైన పదాలు అయ్యాయి. 3 ఇది సాంప్రదాయం అయింది. బ్రహ్మదేవుడు సృష్టి చేసే ముందు స్వయంగా ఈ పదాలను పలికాడు కాబట్టి ఇది మనకు ఒక సాంప్రదాయంగా అయింది. ఆధ్యాత్మిక సాధన చేసేవారు వారి సాధనకు ఓం తత్సత్ వాడతారు. ఉదాహరణకు టెలిఫోనుని కనుగొన్న గ్రహం బెల్ ఫోనుని 1876లో కనుగొన్నాక అది పనిచేస్తుందో లేదో పరీక్షించాలనుకున్నాడు. అందువల్ల అతను మొట్టమొదట పలికిన పదం హలో.
ఆ పదం ఎందుకు పలికాడు అంటే ప్రత్యేకించి ఏమీ అర్థం లేదు అంటారు. ఆ క్షణంలో ఆయనకు అలా పలకాలనిపించింది, అది పలికారు. కానీ ఫోనును కనుగొన్న వ్యక్తి మొట్టమొదట పలికిన పలుకు అది కాబట్టి ఫోనులో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ దేశంలో అయినా ఏ ప్రజలైనా ఎవరైనా సరే ఫోన్ ఎత్తగానే హలో అని అంటారు. చదువుకున్నవారు చదువుకోని వారు కూడా హలో అనే అంటారు. అలా అది సాంప్రదాయం అయింది. అలా హలో ఎలా సాంప్రదాయం అయిందో అలా ఓం తత్సత్ మన సాంప్రదాయం అయింది. ఈ సృష్టికర్త పలికిన తొలి పలుకులు ఓం తత్సత్. అందువల్ల ఆ పలుకులను పలకటం మన సాంప్రదాయం అయింది. ముఖ్యంగా ఆధ్యాత్మిక సాధనలో వారి సాధన ముందో లేదా సాధన అయ్యాకో ఓం తత్సత్ అంటారు. చివర వాడితే ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు అంటారు. మనం కూడా క్లాస్ అయ్యాక ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అని చెప్తాం. 4 మంచి ఫలాన్ని ఇస్తుంది. సాక్షాత్తు బ్రహ్మదేవుడు పలికాడు, అది కూడా మొట్టమొదట పలికాడు అంటే ఈ మంత్రం ఎంత శక్తివంతమైనదో మనకి తెలిసినదే. అందువల్ల ఈ ఓం తత్సత్ అని పలికి కర్మలు చేస్తే అవి రాజసిక కర్మలు అయినా తామసిక కర్మలైనా కూడా సాత్విక కర్మలంతా ప్రతిభావంతంగా ఉంటాయి. ముందే సాత్విక కర్మలు చేస్తుంటేనో అని సందేహం రావచ్చు మీకు. అప్పుడు కూడా ఈ మంత్రం శక్తి ఎంత ఉంటుందంటే ముందే సాత్విక కర్మలు అయినా కూడా అవి మరింత సాత్విక శక్తిని పుంజుకుంటాయి. 5 3 అద్భుతాలను సృష్టించాడు. ఈ మంత్రాలు పఠించి బ్రహ్మదేవుడు ఇంత అందమైన అద్భుతమైన అమోఘమైన ఆశ్చర్యకరమైన సమతుల్యత ఉన్న విశ్వాన్ని సృష్టించాడు. అంతేకాదు ఈ విశ్వం అంతా ఒక క్రమ పద్ధతిలో ఒక సమయ నియంత్రణ పాటిస్తూ ప్రకృతి సూత్రాలకు కట్టుబడి ఉంది. అంత అద్భుతమైన విశాల విశ్వంలో అన్ని అద్భుతాలే అయినా వాటిలోంచి 3 అద్భుతాలు నేరాడు కృష్ణ పరమాత్మ. అవి యజ్ఞం, వేదం, బ్రాహ్మణుడు. బ్రహ్మదేవుడు విశ్వంలో ఇన్ని సృష్టిస్తే ఈ 3ంటినే ఎందుకు ఎన్నుకున్నాడు కృష్ణ పరమాత్మ? దానికి కారణం లేకపోలేదు. అవేంటో చూద్దాం. మొట్టమొదట మనం చెప్పిన 3ంటిలో యజ్ఞం మొట్టమొదటిది. యజ్ఞం అంటే మానవ జాతి తమకున్న అఖండమైన ఉన్నతమైన జ్ఞానాన్ని, శక్తిని మంచి కార్యాలకు ఉపయోగించే జీవన విధానాన్ని నిర్దేశించేది. ఈ యజ్ఞం అనే నియమం లేకపోతే మనిషికున్న అంత మంచి శక్తిని మంచి పనులకు కాకుండా విధ్వంసక చర్యలకు ఉపయోగించే ప్రమాదం ఉంది. సైన్స్ గురించి అదే అంటాం. ఈ సైన్స్ ఏ బూన్ ఆర్ ఏ బేన్ అని ఒక డిస్కషన్ వస్తూ ఉంటుంది. సైన్స్ వల్ల మనకి లాభమా నష్టమా అది మనం వాడిన పద్ధతిని బట్టి లాభమనో నష్టమనో చెప్తాం. మనిషి తనకున్న మేధస్సును నాశనానికి వినియోగించవచ్చు, ప్రపంచం యొక్క పురోగతికి ఉపయోగించవచ్చు. యజ్ఞం అంటే తనకున్న విజ్ఞానాన్ని, మేధస్సును ప్రపంచ శాంతికి, ప్రపంచ ఉన్నతికి, ప్రపంచ పురోగతికి తోడ్పడేలాగా చేసే విజ్ఞానం. అందువల్ల యజ్ఞం ఒక్కటే విశ్వాన్ని ధ్వంసం చేయకుండా పట్టి నిలపగలదు. అందువల్లనే మనకి ఎన్నో సామూహిక యజ్ఞాలు చేయిస్తూ ఉంటారు మహాపురుషులు. యజ్ఞం అంటే పంచమహాయజ్ఞాలను కూడా తీసుకోవచ్చు. ఆ పంచమహాయజ్ఞాలు దైవయజ్ఞం, ఋషి యజ్ఞం, పితృయజ్ఞం, మనుష్య యజ్ఞం, భూతయజ్ఞం. వీటిని పాటించడమే మనం చేయాల్సిన పని. మనం వైదికులం ఎందుకయ్యాము అంటే వేదాలు నిర్దేశించిన వాటిని పాటిస్తాం కాబట్టి, వైదిక జీవన విధానాన్ని పాటిస్తాం కాబట్టి. యజ్ఞం అంటే వేదాల్లో చెప్పే కొన్ని యజ్ఞాలు మాత్రమే కాదు, ఇప్పుడు చెప్పుకున్న ఈ పంచమహాయజ్ఞాలు కూడా వస్తాయి. ఈ పంచమహాయజ్ఞాలు ఆరోగ్యకరమైన, సానుకూలమైన, తెలివైన జీవన విధానాన్ని ఏర్పరుస్తాయి. యజ్ఞం మాత్రమే సృష్టి నాశనం అవ్వకుండా చేస్తుంది కాబట్టి అది చాలా ముఖ్యం. రెండవది వేదం. వేదం ఎందుకు ముఖ్యమైనది? వేదం అపౌరుషేయం, సాక్షాత్తు ఆ భగవంతుని నుంచే వచ్చింది. అంతేకాదు అది మనకి ఒక మాన్యువల్ లాగా ఇవ్వబడింది. మనం ఒక చిన్న యంత్రం కొంటేనే అది ఎలా వాడాలో, ఎలా వాడకూడదో
డూస్ అండ్ డోంట్స్ చెప్తూ వచ్చే ఒక మాన్యువల్ ఇస్తారు దాంతో పాటు. అలా భగవంతుడు మనని సృష్టించాక మన జీవన విధానాన్ని ఎలా నిర్దేశించాలో తెలుపుతూ ఒక మాన్యువల్ ఇచ్చాడు. దాన్నే వేదాలు అంటారు. వేద పూర్వ భాగం ధర్మశాస్త్రం, వేద అంత భాగం బ్రహ్మశాస్త్రం. వేదాలు చెప్పేవి రెండే అంశాలు, ధర్మం బ్రహ్మ. ఈ రెండు నేర్చుకోవాలి మనం. అందువల్లనే ధర్మశాస్త్రంలో మొదటి సూత్రం అథాతో ధర్మ జిజ్ఞాస. బ్రహ్మ సూత్రాల్లో నేర్చుకునే మొదటి సూత్రం అథాతో బ్రహ్మ జిజ్ఞాస. ఈ విధంగా మనకి ధర్మం గురించి, భగవంతుడి గురించి చాలా వివరంగా విపులంగా చెప్తుంది. ఏ విధంగా మన జీవనం గడపాలి, మన జీవన విధానాన్ని సూచిస్తుంది. అందువల్లనే మనది సనాతన ధర్మం అంటారు. పైగా ఈ పంచమహాయజ్ఞాలు కూడా మనకి వేదంలో చెప్పబడ్డాయి. విజ్ఞానాన్ని వేదం నుంచి పొందుతాం. ఈ విధంగా వేదం చాలా ముఖ్యం. వేదం వల్ల యజ్ఞం గురించి నేర్చుకుంటాం. యజ్ఞం జగత్తు యొక్క స్థితికి తోడ్పడుతుంది. అందువల్ల వేదం చాలా ముఖ్యమైనది. మూడవది బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణ జాతికి చెందిన వ్యక్తి మాత్రమే కాదు, గుణ బ్రాహ్మణుడు. అంటే వైదిక జీవన విధానాన్ని 10 కాలాలు నిలబెట్టి తను పాటించి ఇతరుల చేత పాటింపచేసే వ్యక్తి ఎవరైనా సరే బ్రాహ్మణుడే. అతను ఏ వర్ణానికన్నా చెందని, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులలో ఏ వర్ణానికి చెందిన వ్యక్తి అయినా, స్త్రీ అయినా పురుషుడైనా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారం చేస్తున్నా, రాజ్యభారం మోస్తున్నా కూడా అతను వేదాన్ని తను నేర్చుకుని అధ్యయనం చేసి అధ్యాపనం చేస్తే అతను బ్రాహ్మణుడు. ఎందువల్ల అంటే వేదాలను నలుగురికి అందజేస్తున్నాడు. అందువల్ల అతను బ్రాహ్మణుడు అవుతాడు. నలుగురికి ఎలా అందజేస్తాడు? 2 విధాలుగా అందజేస్తాడు. వేదాన్ని బోధించే గురువుగా మన సాంప్రదాయాన్ని పరంపరగా అందజేస్తాడు. మనం ఈ వేదాన్ని నేర్చుకుంటున్నది కర్ణ పరంపరగా, గురు పరంపరగా నేర్చుకుంటున్నాం. అందువల్ల ఈ బ్రాహ్మణుడి పరంపరగా మన వేదాలు అంతరించిపోకుండా మనకి నేర్పించుకొస్తున్నాడు. అంతేకాదు, అతను నేర్పించడమే కాదు, అతను పాటిస్తాడు కూడా వైదిక జీవన విధానాన్ని. వేదం నిర్ణయించిన వైదిక జీవన విధానాన్ని పాటిస్తాడు కాబట్టి అతను ఆచార్యుడు కూడా అవుతాడు. తనే స్వయంగా ఆచరించి ఇంకొకరికి చెప్పే వ్యక్తిని ఆచార్యుడు అంటారు. మన హిందూ మతాన్ని ధార్మిక మతం అని, పురాతన మతం అని అందువల్లనే అంటారు. వేదం బోధించిన ధర్మ సూత్రాలను పాటించే వ్యక్తి, వేదాన్ని పరిరక్షించే వ్యక్తి బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అనే పదమే బ్రహ్మ అనే పదం నుంచి వచ్చింది. బ్రహ్మ అంటే ఒక అర్థం వేదం. అందువల్ల ఇతను వేదాలకు ప్రతీకగా నిలుస్తాడు కాబట్టి బ్రాహ్మణుడు అయ్యాడు. బ్రహ్మ వేదం జానాతి, ఇది బ్రాహ్మణ. వేదాన్ని నేర్చుకుని వైదిక జీవన విధానాన్ని పాటిస్తూ తనకున్న శాస్త్ర జ్ఞానాన్ని 10 మందికి బోధించే వ్యక్తిని బ్రాహ్మణుడు అంటారు. ఇప్పుడు మళ్ళీ ఈ 3 పదాలను చూస్తే, బ్రాహ్మణుడు వేదానికి స్థితికర్త, వేదం యజ్ఞాలకు స్థితికర్త, యజ్ఞం విశ్వానికి స్థితికర్త. అంటే ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉన్నాయి. బ్రాహ్మణుడి వల్లే వేదాలు నిలుస్తున్నాయి, వేదాల వల్లే యజ్ఞాలు చేయగలుగుతున్నాం, యజ్ఞాలు చేయటం వల్లనే విశ్వం ధర్మబద్ధంగా నడుస్తున్నది. అందువల్ల ఈ సృష్టించబడిన విశ్వం నాశనమవకుండా ఉండాలి అంటే వేదాలను తెలుసుకున్న బ్రాహ్మణుడు ఉండాలి, వేదాల్లో చెప్పిన యజ్ఞాలు ఉండాలి, ఆ యజ్ఞాలు చేయాలి. అప్పుడు ఈ 3 అంశాలు కలిసి విశ్వం అందంగా నిలుస్తుంది. బ్రాహ్మణుడు లేకపోతే వేదాలకు ఉనికి లేదు. బ్రాహ్మణుడు అంటే వేదాలను అధ్యయనం చేసిన వ్యక్తి అనే విషయం మర్చిపోకూడదు. వేదాలు లేకపోతే యాజ్ఞ బ్రాహ్మణుడు ఉండడు, అంటే యజ్ఞాలు చేయించే బ్రాహ్మణుడు ఉండడు. యాజ్ఞ బ్రాహ్మణుడు లేకపోతే ప్రపంచంలో శాంతి ఉండదు. ఎక్కడ చూసినా యుద్ధాలు, కలహాలు చెలరేగిపోతాయి. ప్రపంచంలో ఒక దేశానికి శక్తివంతమైన ఆయుధాలుండి తక్కిన దేశాలు ఒప్పుకోకపోయినా ఒక దేశం మీద ఆయుధాలు కురిపించి దానిని నాశనం చేస్తానంటే ఎట్లా ఉంటుంది? సైన్స్ ఎంతగా పురోగమించిందంటే ఒక చిన్న బాంబుని వేసి ఒక ఊరిని లేదా ఒక దేశాన్ని విధ్వంసం చేయవచ్చు. ఇందాక చూసాం, ఒక బాంబు వేసి
ఒక మంచి కార్యక్రమానికి ఉపయోగించవచ్చు. ఒక బాంబు వేసి ఒక దేశం మొత్తాన్ని ఒక క్షణంలో నాశనం చేయవచ్చు. సైన్స్ కనుక అభివృద్ధి చెందకపోయి ఉంటే ఈ విషయంలో, యుద్ధం అంటే మనిషి తనకున్న చిన్న కర్రలతో ఈటలతో యుద్ధం చేసుకుంటూ ఉండేవాడు. అది సైన్స్ అసలు తెలియని రోజుల్లో. సైన్స్ కొంత వచ్చాక యుద్ధ భూమికి వెళ్ళిన సైనికులే ప్రాణభయంతో ఉండేవారు. యుద్ధ భూమికి వెళ్ళిన సైనికులు తిరిగి వస్తారా లేదా అనే భయం ఉండేది. వారికి మాత్రమే ప్రమాదం ఉండేది. ఇప్పుడు ఒక వరల్డ్ వార్ వచ్చింది అంటే ప్రపంచం మొత్తం నాశనం అయిపోయేటంత విస్ఫోటమైన బాంబులు చాలా ఉన్నాయి. అందువల్ల సైన్స్ మంచికి ఉపయోగపడుతుంది, చెడుకి ఉపయోగపడుతుంది. ఒక దేశం తలుచుకుంటే ఆ దేశం పైకి రావటం కోసం ఎటువంటి దారుణమైనా చేయగలదు. మానవత్వపు విలువలను పాటించకపోవచ్చు. తక్కిన వాళ్ళు పాటిద్దాం అనుకున్నా కూడా అది సాగదు. మహా అయితే వారు నిరసనలు ప్రకటించగలరు అంతే. అందువల్ల సైన్స్కి జతగా ధర్మం తోడవాలి. జ్ఞానం మాత్రమే ఉండి యజ్ఞం లేకపోతే లాభం లేదు. అందువల్లనే మన వైదిక సాంప్రదాయంలో విలువలకు చాలా విలువనిస్తారు. ఒక విలువకు విలువనిచ్చినప్పుడే ఆ విలువకు విలువ ఉంటుంది అని పూజ స్వామీజీ చెప్తూ ఉంటారు. మన శాస్త్రం ఎప్పటికప్పుడు మనిషి విలువలను పాటించాలి. సత్యమేవ జయతే నానృతం అని నేర్పిస్తుంది. కృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో అడుగడుగున విలువల గురించి చెప్తున్నాడు. 16, 17 అధ్యాయాలు ప్రత్యేకించి ఈ విలువలకే కేటాయించాడు. ఎందువల్లనంటే మనం ఎంత నేర్చుకున్నా విలువలకు విలువనివ్వకపోతే ఆ విద్య ప్రతికూల పరిస్థితులకు వినియోగిస్తారు తప్పితే సమాజానికి మేలు జరగదు. మానవత్వపు విలువలు పాటించకపోవచ్చు. అందువల్ల సైన్స్కి ధర్మం చెట్టాపట్టాలుగా ఉండాలి. జ్ఞానం మాత్రమే ఉండి యజ్ఞం లేకపోతే లాభం లేదు. అందువల్ల ఇంత అద్భుతమైన సృష్టి ఇంత అద్భుతంగాను తరతరాలకు అందజేయబడాలి అంటే యజ్ఞం, వేదం, బ్రాహ్మణుడు ఈ 3 చాలా ముఖ్యం. ఈ 3ంటిని కూడా బ్రహ్మదేవుడు సృష్టించాడు. ఎలా సృష్టించాడు? ఓం తత్సత్ పదాలను పలికి సృష్టించాడు. అందువల్ల ఈ మంత్రం ఇంత గొప్పదైంది. ఇక్కడితో ఓం తత్సత్ మీద విశ్లేషణ అయిపోయింది. ఇప్పుడు ఈ నేపథ్యంతో కృష్ణ పరమాత్మ చెప్పిన ఈ శ్లోకాలను చూద్దాం. 23 ఓం తత్సదితి నిర్దేశః బ్రహ్మణస్త్రివిధ స్మృతః బ్రహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితా పురా. సో ఓం తత్సద్ విశిష్టత మనం శ్లోకాలు 23 నుంచి 28 వరకు చూస్తాము. మొట్టమొదట ఓం తత్సదితి, ఓం తత్ సత్ అనే ఈ పదాలు బ్రహ్మణః త్రివిధః నిర్దేశః, ఈ 3 నామాలు కూడా భగవంతుని నామాలు. భగవంతుడు ముందు పలికాడు అని చెప్పాం. అవి భగవంతుని నామాలుగా కూడా వస్తాయి అని కూడా చూసాం. సో ముందు ఆ విషయం చూస్తున్నాం. ఈ భగవంతుడికి నామాలు. బ్రహ్మణ అంటే ఈశ్వరుడు. ఈశ్వరునికి అనేక నామాలు ఉన్నాయి. కానీ కృష్ణ పరమాత్మ ఈ 3 నామాలను ఎందుకు పేర్కొన్నాడు? తేన, ఈ 3 నామాల వల్ల, అంటే ఈ 3 నామాలను పఠించటం వల్ల విహిత, ఈ అద్భుతమైన 3 అంశాలను సృష్టించాడు బ్రహ్మ. ఏమిటవి? యజ్ఞాహ. యజ్ఞాహ అంటే తెలివైన జీవన విధానం, మనిషికున్న జ్ఞానాన్ని, శక్తిని ధార్మికంగా సానుకూలంగా ఉపయోగించటం యజ్ఞం. వేదాహ, వేదాలను సృష్టించాడు. అంటే మన ప్రాథమిక శాస్త్రం, అది మన వైదిక జీవన విధానాన్ని బోధిస్తుంది. సహ యజ్ఞాహ ప్రజాహ సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్త్విష్ట కామధుక్ అని 3వ అధ్యాయంలో వస్తుంది. అందులో వేదాలను బ్రహ్మ సృష్టించాడు అని వస్తుంది. తర్వాత బ్రాహ్మణాహ, వేద పరిరక్షకులను బ్రాహ్మణుడు అంటారు. అతను జాతి బ్రాహ్మణుడే కానవసరం లేదు. వేదాలను అధ్యయనం చేసి ఆ వైదిక జీవన విధానాన్ని పాటిస్తూ వేద అధ్యాపనం చేసే వ్యక్తి బ్రాహ్మణుడు. ఈ 3ంటిని బ్రహ్మ సృష్టించాడు. ఈ 3 ఏమిటి?
యజ్ఞం, వేదం, బ్రాహ్మణుడు. ఎప్పుడు సృష్టించాడు? పురా, ఎప్పుడో, అంటే కొన్ని వేల సంవత్సరాల కిందట. ఆ విధంగా ఓం తత్సత్ పవిత్రమైన మంత్రం అయింది. ఈ శ్లోకంలో మనం ముందు చూసిన 5 అంశాల్లో మొదటి అంశం, 5వ అంశం వచ్చాయి. మొదటి అంశం బ్రహ్మణః నిర్దేశః, అంటే ఈ 3 పదాలు బ్రహ్మ అంటే భగవంతునికి నిర్దేశింపబడ్డాయి అని చూసాం. ఈ ఓం తత్సత్ 3 కలిపితే భగవంతుని గురించి నిర్వచనం ఎలా వస్తుంది అని కూడా చూసాం. ఏమిటది? ప్రమాణాలకు అందని శాశ్వతమైన ఉనికి ఉన్న జగద్రక్షకుడు భగవంతుడు. తర్వాత 5వ అంశం 3 అద్భుతాలను సృష్టించాడు అని చూసాం. ఆ 3 యజ్ఞాలు, వేదం, బ్రాహ్మణుడు అని చూసాం. ఈ 2 ఇందులో వచ్చాయి. ఇప్పుడు 24వ శ్లోకం చూద్దాం. తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞదాన తపక్రియాః ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినాం. బ్రహ్మదేవుడు ఓం తత్ సత్ అని ముందుగా పలికాడు కాబట్టి అది వైదిక సాంప్రదాయం అయింది. ఎప్పుడో టెలిఫోన్ కనిపెట్టిన వ్యక్తి హలో అని మొట్టమొదట అంటే ఇప్పటికీ దేశ దేశాలలో చదువుకున్నవారు, చదువుకోనివారు, కుగ్రామాలతో సహా అందరూ హలో అని ఎలా సాంప్రదాయబద్ధంగా అంటారో అలా బ్రహ్మదేవుడు సృష్టి చేసినప్పుడు మొట్టమొదటిగా ఓం తత్ సత్ పదాలను పలికాడు కాబట్టి అది మన వైదిక సాంప్రదాయం అయింది. బ్రహ్మవాదినాం, బ్రహ్మవాది అంటే వైదిక సాంప్రదాయాన్ని పాటించేవాడు, ముఖ్యంగా ఆధ్యాత్మిక సాధకులు. సతతం ఉదాహృత్య, ఈ వైదిక సాంప్రదాయాన్ని పాటించే సాధకులు సతతం ఎప్పుడూ ఉదాహృత్య పలుకుతూ ఉంటారు. ఏం పలుకుతారు? ఓం ఇతి బ్రాకెట్లో ఉదాహృత్య కలుపుకుంటాం. వారు ఎప్పుడు ఓం తత్సత్ అని పూర్తిగా కానీ లేకపోతే ఓం అని కానీ పలుకుతారు. ఏ కార్యక్రమాల్లో పలుకుతారు? ఆధ్యాత్మిక ఎదుగుదలకు శాస్త్రం నిర్దేశించిన అన్ని కార్యక్రమాల్లోనూ పలుకుతారు. మీరు నాకు ఈ ఆధ్యాత్మిక కర్మలు ఏమిటో తెలియదు, లౌకిక కర్మలంటే తెలుసు గాని అని అనవచ్చు. ఎందుకంటే ఇప్పుడు విద్యా వ్యవస్థ లౌకిక విజయాలను పొందటానికే తీర్చిదిద్దబడింది కానీ ఆధ్యాత్మికత బొత్తిగా లోపించింది విద్యా వ్యవస్థలో. ఏ చదువు చదివితే ఎంత ఎక్కువ జీతం వస్తుందో అందరికీ తెలుసు, కానీ ఆధ్యాత్మికంగా ఎదగాలంటే ఏం చదవాలి ఎవరికీ తెలియదు. ఏం చెయ్యాలి, ఏ పూజ చేయాలి, ఏ యజ్ఞం చేయాలి అవి ఎవరికీ తెలియదు. అందువల్ల విధానోక్తాహ అన్నాడు కృష్ణ పరమాత్మ. అంటే శాస్త్రం విధించిన విధి విధానంలో చేయాలి. ముందే చూసాం ఈ శాస్త్రం ఒక మాన్యువల్ గా మనకి ఇవ్వబడింది అని, మన జీవన విధానాన్ని సూచించడానికి ఇవ్వబడింది అని. కాబట్టి మన జీవన విధానం ఎలా ఉండాలి? యజ్ఞాలు చేయాలి. ఆ యజ్ఞాలు ఎలా చేయాలి? శాస్త్రంలో చెప్పబడినట్టుగా చేయాలి. అందులో కొన్ని ఆ శాస్త్రంలో చెప్పబడిన వాటిలో మళ్ళీ కొన్ని చెప్తున్నాడు. ఏమిటవి? యజ్ఞదాన తపక్రియాః. యజ్ఞం, దానం, తపస్సు అనే క్రియలు, 3 క్రియలను పేర్కొంటున్నాడు. ఎప్పుడు ఓం తత్సత్ పలకాలి అంటే యజ్ఞం చేసేటప్పుడు, దానం చేసేటప్పుడు, తపస్సు చేసేటప్పుడు. తైత్రీయోపనిషత్తులో యజ్ఞం చేసేటప్పుడు ఓం ఎలా పలుకుతారు అని చాలా వివరంగా వస్తుంది. అలాగే దానం చేసేటప్పుడు కూడా ఓం తత్సత్ చెప్పి దానం చేయాలి. తపస్సుకి ఒక మంత్రం తీసుకుని దాని ముందు ఓం కలుపుకోవాలి. ఓం నమ శివాయ అనో, ఓం నమో నారాయణాయ అనో, ఓం నమో వెంకటేశాయ అనో ఓం కలుపుకుని తపస్సు చేస్తారు. అంతేకాకుండా ఈ 3 ఎంత శ్రేష్టమైనవో, ఈ 3టిని సాత్విక కర్మలుగా ఎలా చేయాలో వివరంగా మనం ఈ అధ్యాయంలోనే చూసాం. యజ్ఞం అంటే పంచమహాయజ్ఞాలని చూసాం. దానం అంటే మళ్ళీ తామసిక దానం చేయకూడదు, రాజసిక దానం చేయకూడదు, సాత్విక దానం చేయాలి. తపస్సు అంటే కాయిక, వాచిక, మానసిక తపస్సులు మళ్ళీ సాత్విక గుణంతో చేయాలి. సో వీటిలో ఏం చేసినా ఆధ్యాత్మిక సాధకుడు ఓం తత్సత్ అనో కేవలం ఓం అనో పలుకుతాడు. ఆ విధంగా ఈ శ్లోకంలో
అంతకుముందు చూసిన 5 అంశాల్లో 2, 3 అంశాలు చూస్తాం. రెండవది బ్రహ్మ ముందు ఉచ్చరించాడు అనేది, మూడవది ఇది సాంప్రదాయం అయింది. ఇప్పుడు 25. తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞ తపక్రియాః దానక్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః. ముందు శ్లోకంలో సాధకుడు ఓం తత్సత్లలో 3 వాడవచ్చు, లేదా ఈ మూడిట్లో ఏదో ఒక పదాన్నే వాడవచ్చు అని చూసాం. ముందు శ్లోకంలో ఓం ఒకటే వాడతాడని కూడా చూసాం. ఇక్కడ తత్ ఒకటే వాడటం చూస్తాం. తత్ అంటే మనం ముందే చూసాం. తత్ త్వం అసిలో తత్ అంటే పరమాత్మని సూచిస్తుంది, పరమాత్మ అప్రమేయం అని చూసాం. కానీ ఈ రోజుల్లో మనం ఏదో ఒక పదాన్ని వాడకుండా 3 పదాలను కలిపి వాడతాం. కొంతమంది సాధకులు ఏదో ఒకటే వాడతారు. విష్ణు సహస్రనామంలో తత్ పదం వస్తుంది, తస్మై నమః అని వస్తుంది. తత్ అయిన భగవంతునికి నా నమస్కారం అని దాని అర్థం. మోక్షకాంక్షిభిః కొంతమంది సాధకులు తత్ ఇతి తత్పదాన్ని మాత్రమే వాడతారు అంటారు. ఎప్పుడు వాడతారు? మళ్ళీ ఇవే మాటలు, యజ్ఞ తప క్రియాః దాన క్రియాశ్చ. ఇందాక ఏమన్నాడు కృష్ణ పరమాత్మ? యజ్ఞ దాన తప క్రియాః అన్నాడు. ఇప్పుడు దాన్ని విడదీసి యజ్ఞ తప క్రియాః దాన క్రియాశ్చ. యజ్ఞం చేసినప్పుడు, తపస్సు చేసినప్పుడు, దానం చేసినప్పుడు కూడా తత్ శబ్దం వాడతారు. ఎందుకంటే వీరిని మోక్షకాంక్షిభిః అన్నాడు. అంటే మోక్షాన్ని కోరుతున్నారు. వీరి ప్రాథమిక లక్ష్యం మోక్షం. ఆ సాధనలో భాగంగా లౌకిక విజయాలు వచ్చినా వాటికి ప్రాముఖ్యతను ఇవ్వరు. లౌకిక విజయాలు వస్తే వాటిని ఆగంతుక ఫలం అంటారు. అది రాకపోయినా వారు పట్టించుకోరు. ఫలం అనభిసంధాయ వీరు లౌకిక ఫలాలను ఆశించరు. వీరికి ఆధ్యాత్మిక ఉన్నతే ముఖ్యం. అటువంటి వారిని సాత్విక పురుషులు అంటారు. వారు ఏది చేసినా శ్రద్ధగా చేస్తారని, ఫలాపేక్ష లేకుండా చేస్తారని ఈ అధ్యాయంలోనే చూస్తూ వచ్చాం. అఫలాకాంక్షిభిర్యుక్తై సాత్వికం పరిచక్షతే అని ఈ అధ్యాయంలోనే 17వ శ్లోకంలో చూసాం. అంటే వీరు ఫలాన్ని ఆశించి ఏది చెయ్యరు, నిస్వార్థంగా సమాజ శ్రేయస్సు కోసం చేస్తారు, పరిణితి చెందినవారు. అందువల్ల వీరు అర్ధకామాల వెంట పరుగులు తీయకుండా ధర్మ మోక్షాలకే విలువని ఇస్తారు. అనభిసంధాయ అంటే ఫలం గురించిన తపన ఉండదు. ఒకవేళ వారికి ఏదైనా తపన అంటూ ఉంటే అది ఆంతర ఎదుగుదల గురించి మాత్రమే ఉంటుంది తప్పితే బాహ్యాడంబరాలకు కోరు. రాజసిక తపస్సు గాని యజ్ఞం గాని ఎలా చేస్తారని చూసాం. ఆడంబరం, ధమ్మం, దర్పం ఉంటాయని చూసాం. సాత్విక యజ్ఞం ప్రశాంతంగా, నిర్మలంగా ఎదుటివారి శ్రేయస్సు కోరి జరుగుతుంది. అందువల్ల వీరు ఫలాపేక్ష లేకుండా చేస్తారు అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. సో ఇందులో మనం చెప్పిన 4వ అంశం మంచి ఫలాన్ని ఇస్తుంది అనే అంశం ఇక్కడ చర్చించబడింది. 26 సద్భావే సాధుభావే చ సదిత్యే ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సచ్చబ్ద పార్థయుజ్యతే. మనం ఎంతవరకు ఏం చూసాం? 24వ శ్లోకంలో కొంతమంది ఓం పదాన్ని మాత్రమే ఉచ్చరిస్తారని, 25వ శ్లోకంలో కొంతమంది ఆధ్యాత్మిక సాధకులు తత్ మాత్రమే ఉచ్చరిస్తారని చూసాం. అవి కూడా ఎప్పుడు? యజ్ఞదాన తపస్సులు చేసేటప్పుడు. అంటే ఈ 3 కర్మలు చేసేటప్పుడు మాత్రమే అని తీసుకోకూడదు. ఏ కర్మ చేసినా కూడా వాడతారు. ఈ 3 శ్రేష్టమైన కర్మలు కాబట్టి ఉదాహరణకి 3 చెప్పడం జరిగింది. అంటే వీటిల్లోనే వాడతారు, మిగతా వాటికి వాడరు అని కాదు అర్థం. ఇంత శ్రేష్టమైన కర్మలకే వాడితే అన్ని యజ్ఞాలకు, అన్ని కర్మలకు, అన్ని తపస్సులకు కూడా ఈ పదాలను ఉచ్చరిస్తారు. ఈ పదాలన్నీనో ఏదో ఒకటో ఉచ్చరిస్తారు అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ శ్లోకంలో సత్ పదానికి వచ్చేసరికి కృష్ణ పరమాత్మకు ఓం తత్ పదాలకు అర్థం చెప్పలేదని గుర్తొచ్చి ఉంటుంది. ఆ ముందు 2 పదాల అర్థం చెప్పటం లేదు, కానీ సత్తుకి 5 అర్థాలు చెప్పబోతున్నాడు. మనం ముందే
ఓం తత్ సత్ పదాలకు అర్థాలు చూసాం. మనం చూసిన అర్థాలను ఒకసారి మళ్ళీ గుర్తు తెచ్చుకుందాం. ఓం అంటే జగద్రక్షకుడు, రక్షణకర్త, పాలనకర్త అని చూసాం. తత్ అంటే ప్రమాణాలకు అందడు, ఆబ్జెక్ట్ గా చూడలేము కాబట్టి అప్రమేయం అని అన్నాం. సత్ అంటే ఉనికి, శాశ్వతమైన తత్వం అని చూసాం. ఇప్పుడు ఓం తత్ గురించి చెప్పడం లేదు కానీ కృష్ణ పరమాత్మ సత్ శబ్దం యొక్క అర్థాన్ని 5 అర్థాలుగా ఇవ్వబోతున్నాడు. అవేంటో చూద్దాం. 1 సాధుభావేచ సదిత్యే ప్రయుజ్యతే. దాన్ని విడదీస్తే సద్భావే సాధుభావేచ సత్ ఇతి ఏతత్ ప్రయుజ్యతే. సాధుభావే అంటే మంచి ప్రవర్తనను సత్ అంటారు. సాధుత్వం అంటే మంచితనం, అందువలనే సన్యాసులను సాధువులు అంటారు. సాధు భావే, సాధు భావన ఉంది అంటే వాళ్ళలో ధార్మికత్వం ఉంది అని. సాధువులను ఉత్తర భారతదేశంలో సంత్ పురుషులు అంటారు. సంత్ అంటే ధార్మిక పురుషుడు. సంత్ తుకారాం, సంత్ నామదేవ్ పేర్లు మనకి సుపరిచితమే. ప్రయుజ్యత అంటే ప్రయోగింపబడుతుంది. 2వ అర్థం సద్భావ అంటే ఇంకొక అర్థం ఉనికి. ఆధ్యాత్మిక పరిభాషలో సత్ అంటే శాశ్వతమైన ఉనికి. బ్రహ్మ నిర్వచనాల్లో మనం నేర్చుకునేది సత్ చిత్ ఆనందం బ్రహ్మ. సత్ అంటే ఎగ్జిస్టెన్స్ అంట ఇంగ్లీష్ లో. ద బుక్ ఈజ్, ద టేబుల్ ఈజ్, ద మ్యాన్ ఈజ్, ద చైర్ ఈజ్ అని చెప్పినప్పుడు ఆ ఈజ్ ఆ పదాలు ఆ ఈజ్నెస్ ఉనికిని సూచిస్తాయి, ఎగ్జిస్టెన్స్ ని సూచిస్తాయి అని చెప్తాం. మన తెలుగులో చెప్పేటప్పుడు ఉనికి అంటాం. పుస్తకం ఉంది, బల్ల ఉంది, చెట్టు ఉంది, గోడ ఉంది, అన్నింటిలో ఉంది 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 అని ఏదైతే ఉందో అది ఉనికిని సూచిస్తుంది. ఈ ఉనికి ఇవి ఉన్నా లేకపోయినా ఉండే ఉనికి. పుస్తకం ఉన్నా లేకపోయినా ఉంది, ఉనికి ఉంది. బల్ల ఉన్నా లేకపోయినా ఉనికి ఉంది. అలా దీన్ని శాశ్వతమైన ఉనికి అంటారు. దీన్ని నౌన్ అంటారు, అడ్జెక్టివ్ కాదు. అందువలనే చాందోగ్యోపనిషత్తులో అక్షర లక్షల విలువ చేసే ఓం ప్రథమమైన వాక్యం సదేవ సౌమ్య ఇదమగ్రే ఆసీత్ అని వస్తుంది. సత్ ఏవ, సత్ మాత్రమే ఉంది. సౌమ్య శిష్యుని అడ్రస్ చేస్తూ గురువు చెప్తున్నాడు, ఈ ప్రపంచం పుట్టక ముందు సత్ మాత్రమే ఉంది అని వస్తుంది. సద్భావ అంటే శుద్ధ ఉనికి, ప్యూర్ ఎగ్జిస్టెన్స్ అంటాం ఇంగ్లీష్ లో. సాధుభావ అంటే మంచి ప్రవర్తన. 3వ అంశం ప్రశస్తే కర్మని. మంచి కర్మలను కూడా సత్ అంటారు. సత్కర్మలు చేస్తున్నాడు అని అంటాం కదా, సత్కర్మ అంటారు. సాధుభావ పదానికి ప్రశస్తే కర్మని పదానికి మధ్య భేదం ఏమిటి అంటే సాధుభావం మంచి ప్రవర్తనని చూపిస్తుంది, అంటే నడవడికను సూచిస్తుంది. సత్కర్మ అంటే చేసే పనిని సూచిస్తుంది. సచ్చబ్ద పార్థ యుజ్యతే. సత్పదానికి ఈ విధంగా 3 అర్థాలు ఉన్నాయి పార్థ అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. మన 5 అన్నాం, ఇంకో 2 27వ శ్లోకంలో వస్తాయి. యజ్ఞే తపసి దానే చ స్థితి సదితి చోచ్యతే కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే. 4వ అర్థం స్థితిని అంటే పట్టుదలగా చేయటం, ఒక తపనతో చేయటం. దేన్ని ఒక్కొక్క శ్లోకంలో చూస్తూ వస్తున్నాం, యజ్ఞదాన తపస్సు అని. సో ఇక్కడ కూడా యజ్ఞే తపసి దానేచ. 24లో యజ్ఞదాన తపక్రియా అన్నాడు. 25లో యజ్ఞ తపక్రియా దాన క్రియాశ్చ అన్నాడు. ఇప్పుడు 26లో యజ్ఞే తపసి దానేచ. ఎలా వాడినా ఈ మూడిట్లోనూ ఈ సత్ పదం వస్తుంది అని చెప్తున్నాడు. సో స్థితి అంటే పట్టుదలగా చేయటం అన్నాం కదా. ఈ యజ్ఞదాన తపస్సులను శ్రద్ధగా పట్టుదలగా చేయటం, దానాన్ని శ్రద్ధగా ఇవ్వటం, యజ్ఞాన్ని శ్రద్ధగా చేయటం, తపస్సును శ్రద్ధగా చేయటం. ఈ నిష్టను సన్నిష్ట అంటారు. దాన్ని విడదీస్తే సత్ ప్లస్ నిష్ట. సద్భావ అంటే మంచి ప్రవర్తన, సత్కర్మ అంటే మంచి కర్మ, సన్నిష్ట అంటే అంకిత భావం.
ఈ 3 సందర్భాలలోనూ సత్ పదం వచ్చింది. ఈ 3 అర్థాలు కాక మన ఇందాక చూసిన ప్యూర్ ఎగ్జిస్టెన్స్, శుద్ధ ఉనికి అర్థం కూడా వస్తుంది. 5వ కారణం కృష్ణ పరమాత్మ చెప్పినది కర్మ చైవ తదధీయం. ముందేమో యజ్ఞం, దానం, తపస్సులను కర్మ అన్నాం. అవి ప్రాథమిక కర్మలు, వాటిని సత్కర్మ అని కూడా అన్నాం. ఇప్పుడు మామూలు కర్మలు ఏవైనా సరే ఈ యజ్ఞదాన తపస్సులకు సహకరించేవైతే అవి కూడా సత్కర్మలలోకే వస్తాయి. ఉదాహరణకు మీరు వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదించారు అనుకుందాం. అది లౌకిక కర్మే. ధన సంపాదన లౌకిక విజయం. కానీ ఆ సంపాదించిన ధనాన్ని ఎలా వినియోగించారు అనే దాన్ని బట్టి దాని విలువ మారుతుంది. ఆ ధనాన్ని మీరు యజ్ఞం, దానం, తపస్సుల్లో దేనికైనా ఉపయోగిస్తే, అంటే ఉన్నత కర్మకు ఉపయోగిస్తే, అంటే ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఉపయోగిస్తే మీ వ్యాపారం కూడా సత్కర్మ అవుతుంది. అలాగే పూజ చేసే ముందు పూజ గది తుడుస్తారు కదా, అది మామూలుగా చూస్తే లౌకిక కర్మ. కానీ ఎందుకు తుడుస్తున్నారు? పూజ చేయటం కోసం ఆ గదిని శుభ్రపరుస్తున్నారు. కాబట్టి అది కూడా సత్కర్మే అవుతుంది. కొంతమంది గీతా బోధకు వెళ్ళినప్పుడు స్వామీజీ వచ్చేలోపు అక్కడ అరేంజ్మెంట్స్ లో తోడ్పడతారు. అంటే కింద కార్పెట్ పరిచి, కుర్చీలు దొంతరగా పేర్చి ఉన్న వాటిని తీసి కుర్చీలను పరిచి, కావాలంటే మైక్ అరేంజ్ చేయటం అవన్నీ చేసి పెడతారు. అంతేకాదు క్లాస్ అయిపోయాక కూడా అయిపోయిందని వెళ్ళిపోరు. అక్కడ ఆగి ఆ కుర్చీలన్నీ మళ్ళీ దొంతర్లుగా పేర్చి, కార్పెట్లని మడిచి, మైకుని మళ్ళీ యథాస్థానంలో పెట్టి వెళ్తారు. ఇవన్నీ కూడా సత్కర్మల్లోకే వస్తాయి. ఎందువల్ల? వారు ఆధ్యాత్మిక బోధకు సహాయపడుతున్నారు కాబట్టి. గీతా బోధ సత్కర్మ. ఆ సత్కర్మకి వీరి కర్మ తోడ్పడుతుంది కాబట్టి అది కూడా సత్కర్మే అవుతుంది. కర్మ చేవ అంటే ప్రతికూల అర్థంతో కాదు, అది స్థూల కర్మ అయినా సరే అది యజ్ఞదాన తపస్సులకు తోడ్పడేటట్టయితే అది కూడా సత్కర్మే. సత్ ఇతి ఏవ అభిధీయతే. ఈ 5 సందర్భాలలోనూ వాటిని సత్ అనే అంటారు. ఇక్కడ ఇంకో వాక్యం కూడా గుర్తు తెచ్చుకోవాలి. కొందరు ఆధ్యాత్మిక సాధకులు ఏ పని చేస్తున్నా కూడా సత్ అంటూ ఉంటారు. ఈ విధంగా మీ ఆధ్యాత్మిక సాధనలలో ఓం తత్ సత్లలో ఏ ఒక్క పదానన్నా వాడవచ్చు, లేదా 3 పదాలను కలిపి వాడవచ్చు. అలా వాడటం వల్ల ఇందాకే చూసినట్టుగా మీరు చేసినది తామసిక కర్మ అయినా రాజసిక కర్మ అయినా కూడా సాత్విక కర్మగా మారుతుంది. ముందే సాత్విక కర్మ అయితే దానికి ఇంకా ఉన్నతి కలుగుతుంది. అందువలనే మన సాంప్రదాయంలో మనం చేసే యజ్ఞయాగాదుల చివర ఓం తత్సత్ అంటారు. ఈ పదం అలవాటైతే ఓటమి ఎదురైనా కూడా ఓం తత్సత్ అనగలిగే ఆత్మస్థైర్యం వస్తుంది. అంటే వైరాగ్య ప్రాప్తి కలుగుతుంది. ఇక్కడితో కృష్ణ పరమాత్మ ఓం తత్సత్ మంత్రం యొక్క ప్రత్యేకతను వివరించటం అయిపోయింది. ఓం తత్సత్. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.